కోల్కతాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ మరియు ఆ కేసు గురించి మీరందరూ వినేదే. సో మరి అలాగైతే ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎలా జరిగింది, అసలు ఆ కాలేజ్ లోని ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంతకు ముందే జరిగాయా, అసలు మనం ఏం చేస్తే అమ్మాయికి న్యాయం జరుగుతుంది, అసలు మనం వాయిస్ ఎలా రేస్ చేయాలి, ఇదే పరిస్థితి మన అక్కకో చెల్లుకో అమ్మకో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు A to Z విత్ ప్రూఫ్స్ మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎందాక చూడండి. సో వితౌట్ ఎనీ స్టేషన్ లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో రైట్ నౌ. మామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సస్పెన్స్ లేకుండా ఈ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ గురించి మీతో ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టు 8న నైట్ టైం. ఎక్కడంటే RGKR మెడికల్ కాలేజ్. ఇలా చూసుకుంటే ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 9న ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఒక సెమీ న్యూడ్ ఫీమేల్ బాడీని సెమినార్ లో చూశారు. మరి అయితే బాడీ చూస్తే టాప్ టు బాటమ్ కట్స్ తోని మరి గుర్తుపట్టినట్టయితే ఉందన్నమాట. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే రేప్ అండ్ మర్డర్ అని చెప్పి కేసు తేలింది. మరి అలాగైతే ఆగస్టు 9న ఆ నైట్ అసలు ఏం జరిగింది, అయితే ఇదంతా జరిగిన RGKR మెడికల్ కాలేజ్ లో 31 అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతుంది. పేరు నేను నోట్తో చెప్పను, కింద మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తను ఒక ట్రైనింగ్ డాక్టర్ అనమాట. అది కాలేజ్ ప్లస్ హాస్పిటల్ అనమాట. అయితే అప్పటికే అమ్మాయి కంటిన్యూస్ గా 36 గంటలు షిఫ్టింగ్ లో ఉంది. అయితే యాజ్ యూజువల్ గా వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి తనైతే అనుకుంది. బట్ అక్కడ డాక్టర్స్ కంటూ ప్రాపర్ గా రూమ్ అయితే లేదు. అయితే చూసుకున్నట్టయితే సెమినార్ లోని ఎవరు ఉండరు కదా, అక్కడికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నిద్రపోయింది. అయితే అమ్మాయి అలా రెస్ట్ తీసుకుంటూ ఉండగా కరెక్ట్ గా తెల్లవారుజామున 3 లేదా 5 గంటల లోపల ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైం లోని సంజయ్ రాయ్ అని చెప్పేసి ఒకడు వచ్చాడనమాట. అమ్మాయి ఒంటరిగా ఉంది కదా అని చెప్పేసి వాడు బ్రెయిన్ లోని ఒక దారుణమైన ఆలోచన అయితే వచ్చింది. ఈ అమ్మాయి మీదకి వీడు దారుణానికి ఉడిగట్టాడు. అయితే వీడు ఆ అమ్మాయిని రేప్ చేసేటప్పుడు ఆ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు, రెసిస్ట్ చేస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి 2 కాళ్ళు పట్టుకొని చీల్చేశాడు. లైక్ ఎంతంటే మధ్యలో సపోర్ట్ బోన్ ఉంటుంది అనమాట, ఆ బోన్ విరిగిపోయేలాగా చీల్చేశాడు. అయినా అప్పటికి ఆ అమ్మాయి విడిపించుకుని పారిపోతుందేమో అని చెప్పేసి 2 కాళ్ళు విరిచేసి అసలు ఏం కనిపించకూడదు అని చెప్పేసి 2 కళ్ళు పొడిచేశారు విత్ గ్లాసెస్. అవును, ఆ అమ్మాయికి కళ్ళు పొడిచేటప్పుడు కళ్ళు అద్దాల లోపలలోంచి డైరెక్ట్ గా వేలు పెట్టి ఆ పెంకులు కళ్ళుకి గుచ్చుకునేలాగా పొడిచేశాడు. పైగా గొంతులో నరాలు చిట్లిపోయేలాగా గొంతు పిసికేసి నోటి నుంచి రక్తం వచ్చేలాగా ఆ అమ్మాయిని నరకం చూపించి మరి చంపేశాడు ఈ లట్కోర్ నా కొడుకు. సో ఫైనల్ గా చూసుకుంటే ఆగస్టు 9న మార్నింగ్ సెమినార్ లోనే ఒక డెడ్ బాడీ పడిపోయింది సెమీ న్యూడ్ తోని, ఒక ఫీమేల్ బాడీ అనమాట. అయితే డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఏం చెప్పారంటే తన కాలు చిటికెన వేలు నుంచి తన తల దాకా అంటే కళ్ళు దాకా ఒళ్ళు నిండా దెబ్బలతో ఘాట్లతో మొత్తం రక్తమయమైపోయి ఉందన్నమాట. బాడీలో అసలు ఏం పార్ట్ ని వదలలేదు. సో యాజ్ యూజువల్ గా పోలీసులు రాగానే దీన్ని గా ప్రసారం చేశారు. బట్ అక్కడ ఉన్న డాక్టర్స్ కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇన్సిడెంట్ సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అయితే వెంటనే ఈ కేసులోకి గవర్నమెంట్ CIDని దించింది. ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి నిజాలు బయటపడుతూ వచ్చాయి. అమ్మాయి తాలూకా అపాక్సీ రిపోర్ట్ బయటికి రాగానే ఒక్కసారిగా దేశం ఇంకా కాలేజ్ లో మొత్తం షాక్ అయిపోయారు. ఆ అమ్మాయి కళ్ళు, ముక్కు, నోరు ఇంకా అదర్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి హెవీ బ్లీడింగ్ అయ్యి చనిపోయిందట. ఈ అమ్మాయి తాలూకా రిపోర్ట్స్ అన్ని చూడగానే అక్కడున్న డాక్టర్స్ వెంటనే నిరసన స్టార్ట్ చేశారు, ర్యాలీలు స్టార్ట్ చేశారు, పైగా సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ చేశారు. ఇది జరిగింది ఒక డాక్టర్ కదా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన మొత్తం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆ అమ్మాయిది గ్యాంగ్ రేప్ అని ఎలా తెలిసిందంటే, అయితే ఒక మగాడు సెక్స్ చేసేటప్పుడు మాక్సిమం తను రిలీజ్ చేసే స్పెరమ్ 20 ml ఉంటుంది. అలాంటిది రిపోర్ట్స్ ప్రకారం ఆ అమ్మాయి బాడీలోని పార్ట్స్ లోని దాదాపుగా 150 ml దాటి ఉంది. అలాంటిది ఎవడో ఒక్కడొచ్చి చేసింది నేనే, నన్ను జైల్లో తోసేయని చెప్పేసి అనడానికి పోలీసులు ఏమైనా గురేలా? అటాప్సిక్ రిపోర్ట్స్ చూసిన తర్వాత కూడా ఎవరైనా ఫూల్ అవుతారా ఒక్కడు చేశారంటే? అయితే జరిగింది ఇది. సో ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని నేను మీకు ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటాను మామ. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ ప్రపంచం ఎంతో క్రూరమైంది. ఇదే సిచ్యువేషన్ మీ అక్కో, చెల్లో, అమ్మకో లేదా గర్ల్ ఫ్రెండ్ కో వస్తే మీరు ఊరుకుంటారా? లేదు కదా. కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, హ్యాష్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ విషయాన్ని మనం ఎక్కడితో వదిలేకూడదు, దీని మీద వాయిస్ రేస్ చెయ్యాలి. ఈ విషయాన్ని గూగుల్ తో పాటు గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యేలా చేయాలి. ఎందుకు దీని గురించి అంత ఎక్కువగా ఎవరు మాట్లాడుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు? నేను ప్రతి ఒక్క క్రియేటర్ కి, యాక్టర్స్ కి, ఇంక ఇన్ఫ్లుయెన్సర్ కి చెప్పేది ఒకటే, ప్లీజ్ రియాక్ట్, ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్. ఈ విషయాన్ని మనం ఎక్కడితో వదిలేం. ఎందుకంటే రేపు పొద్దున మన అక్కో, చెల్లో ఆ ప్లేస్ లో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీన్ని రెండోసారి జరగకుండా మనం ఆపలేకపోవచ్చు, కానీ తగ్గించగలం. మనం మనుషుల్లో ఉండే చెడు బుద్ధిని మార్చలేకపోవచ్చు, కానీ రూల్స్ ని మార్చగలం. పైగా ఆడియన్స్ అంటే మీరు ఎంత రియాక్ట్ అయ్యి ఎంత గట్టిగా మాట్లాడితే అంత ఎక్కువగా ప్రెజర్
బిల్డ్ అవుతుంది. సో మేక్ వీడియోస్ మై క్రియేటర్స్. అసలు ప్రజలు మీరు రియాక్ట్ అవడం వల్లే నిర్భయ అనే చెప్పి ఒక చట్టం వచ్చింది. అసలు చెప్పుకోవడానికి ఎంత దరిద్రం అంటే ఇలా జనాలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు అని చెప్పేసి కోర్టు నిర్భయ అని తెచ్చింది. అంటే చూసుకోండి, మన వాళ్ళ ప్రొటెక్షన్ కోసం మనమే అడుక్కోవాల్సి వస్తుంది. మనం అడిగితే గానీ న్యాయం చేయని గవర్నమెంట్ ఇది. అసలు ఇంత ఫైట్ చేసి ఇంత ప్రెజర్ అప్లై చేస్తేనే మనకి గవర్నమెంట్ కొత్త చట్టాలను తీసుకొస్తుంది. అలాంటిది మనం కూడా ఇప్పుడు ఆ మాత్రం ఫైట్ చేయలేకపోతే ఎలా మామ? ఆడపిల్లల మామ చెప్పుకోవడానికే బాధగా ఉంది మామ. పైగా డాటర్, రేపు పొద్దున్న ఎంతో మంది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్కే ఇప్పుడు ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది. సో కామెంట్ చెయ్యండి, మీ వాయిస్ ని రేస్ చేయండి. కింద హ్యాష్ తో పేరైతే ఉంటుంది చూడండి, కామెంట్ చెయ్యండి, వాయిస్ ని రేస్ చేయండి. రేపు పొద్దున్న ఒక అమ్మాయిని ఒంటరిగా బయటికి పంపించాలంటే భయం వేస్తుంది, ఒక అమ్మాయిని డాక్టర్ చెయ్యాలంటే భయం వేస్తుంది ఈ ఇన్సిడెంట్ వల్ల. కానీ మనకి ఏదైనా జబ్బులు జ్వరాలు వచ్చినా మనకి వెంటనే డాక్టర్ కావాలి. ఏ మాత్రం న్యాయంగా ఉందా? యాజ్ ఏ సిటిజన్ గా అండ్ ఏ క్రియేటర్ గా చిన్న ఛానల్ అయినా సరే నా వాయిస్ ని రేస్ చేశాను. అయితే మీ చేతుల్లో ఉండేది ఫైట్ చేయడం. అలాగని మీరు నా దాంట్లోనే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు మామ. వెళ్ళండి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిట్లో స్పామ్ చేసి పడేయండి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి, క్వశ్చన్ చెయ్యండి, వీడియోస్ చెయ్యండి, గవర్నమెంట్ ని షేక్ చెయ్యండి. మీకు ఆ పవర్ ఉంది. యాజ్ ఎ సొసైటీ పబ్లిక్ ఆ పవర్ ఉంది. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఈ ప్రాబ్లం నీది నాదే కాదు, మనందరిది, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలది. కాబట్టి ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్. అలాగైతే మీకు మరో విషయం అయితే చెప్పాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. అందరూ అబ్బాయిలు ఒకటే కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. అలాగని డోంట్ లెట్ యువర్ గార్డ్ డౌన్. బయట ప్రపంచంలో సంజయ్ రాయ్ లాంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ సంజయ్ రాయ్ ఒక అమాయకమైన అమ్మాయి ప్రాణం తీసి 10 మందికి కనిపించాడు. ఈ సంజయ్ రాయ్ లాంటి వాళ్ళు మీ మధ్యనే తిరుగుతారు. కాబట్టి నా అక్కలకి చెల్లెలకి ఇదే నా స్మాల్ రిక్వెస్ట్, దయచేసి సేఫ్ గా ఉండండి. అలాగైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఒక డాక్టర్ కాబట్టి, డాక్టర్స్ అందరూ వాయిస్ చేశారు కాబట్టి ఇది ఇక్కడ దాకా వచ్చింది, నా వరకు వచ్చింది, మీ అందరి వరకు వచ్చింది. అలాంటిది చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా ప్లేసుల్లో జరుగుతున్నాయి. అవన్నీ ఎందుకు బయటకు రావట్లేదు? కాబట్టి ఆఖరికి ఏం చెప్తాము? ఇలా చెప్పుకోవడానికి బాధగున్న ఈ మధ్యనే మరో ఇన్సిడెంట్ లోని వావి వరుసలకు కూడా తేడా లేకుండా ఒకడేమొంచో చెల్లి మీద బలాత్కారం చేస్తాడు, ఒకడేమొంచో అక్కను రేప్ చేస్తాడు. అంతెందుకు, చివరాఖరికి ఒక తండ్రి ఏమొంచో తన కన్న కూతుర్ని రేప్ చేస్తే అన్యం పుణ్యం తెలియని ఆ అమ్మాయి ఏడుస్తూ సాయంత్రానికి వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మకి తన బాధని చెప్దామని చూస్తే అయితే ఈ లోపలే వాళ్ళమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిన వాత ఇంటికి వచ్చింది. పాప న్యూస్ తెలిసిన వెంటనే వాళ్ళ పాప బాధతో ఏడుస్తూ ఉండగా ఆ రోజు నైట్ కి వాళ్ళ నాన్న మళ్ళీ రేప్ చేశాడు వాళ్ళ కూతుర్ని. ఇలాంటి న్యూస్ అన్ని వింటుంటే నా గుండె పగిలిపోతుంది మామ. మహా అయితే ఏం చేస్తారు, టీవీ న్యూస్లో ఒకరోజు చేస్తాడు, పేపర్ ఫ్రంట్ పేజ్ లో ఒక లైన్ లో రాస్తాడు, ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇలాంటివి ఎన్నో ఇంకెన్నెన్నో జరుగుతున్నాయి, ఇంక ఎన్నో బయట పడాల్సినవి ఉన్నాయి. కొవ్వొత్తులు పట్టుకుని రోడ్డు పైకి వెళ్లి ర్యాలీలు చేయడం వల్ల కొవ్వొత్తులు కరిగిపోతున్నాయి తప్ప మనిషిలోని కామం, క్రోధం, రాక్షసత్వం కరవట్లేదు మామ. హ్యుమానిటీ లేకుండా అయిపోయింది ప్రపంచంకి. నేను ఈ మాట అందరినీ ఉద్దేశించి అనట్లేదు, ఏదో కొంతమందిని. దీనికంతా సొల్యూషన్ ఒకటే మామ. మనం నెక్స్ట్ జరగబోయే ఇన్సిడెంట్ అయితే ఆపలేకపోవచ్చు, కానీ తగ్గించగలం. దీనికంతా మనం చేయాల్సింది ఫైట్ మాత్రమే. అలాగైతే మనం ఫైట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్ట్రాంగ్ చట్టాలు వస్తాయి, లాస్ వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను మామ, మనుషులు ఫైట్ చెయ్యాలి మామ. ఎందుకంటే ఒక మనుషులా లేవు, మృగాల్లాగా ఉన్నారు. ఎలాంటి మృగాలంటే మీకు ప్రేరిత హనుమంతు తెలిసే ఉంటది. అలాగైతే ఈ కాంట్రవర్సీ గురించి మన ఛానల్లో ముందు నుంచి ఒక వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ వీడియోని వాచ్ చేయండి గైస్. అయితే పైశాచిక ఆనందం కోసం ఆడవాళ్ళని చంపేవాడు అంటే వీడు సంజయ్ రాయ్. వీడి గురించి 2 ముక్కలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడి ప్రవర్తన ఎంతో దారుణంగా ఉంటుందని, ఆడవాళ్ళని మహిళల్ని హింసిస్తారని చుట్టుపక్కల ఉన్నోళ్ళు చెప్తున్నారు మామ. వాడు బాగా ఆల్కహాల్ ఎడిక్ట్, ఇంకా పార్న్ ఎడిక్ట్. వాడు అమ్మాయిని రేప్ చేసే ముందు పార్న్ చూశాడని, ఇంకా బాగా డ్రింక్ చేసి ఉన్నాడని తేలింది. సో మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నరకం చూసినా, ఎన్నో మర్డర్లు, రేపులు జరిగిన గవర్నమెంట్ మాత్రం మందును బ్యాన్ చేయదు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. అయితే ప్రస్తుతం కేసులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మమతా బెనర్జీ ఇంకా ఆవిడ చేస్తున్న ర్యాలీ, శాంతి భద్రతలు చేయాల్సిన ముఖ్యమంత్రిగా ర్యాలీ చేస్తుంటే దాని ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదేంట్రా అని చెప్పేసి ఆ పార్టీ సీనియర్ నేతలకు అడిగితే సిబిఐ విచారణ చాలా కరెక్ట్ గా జరగాలని చెప్పేసి ర్యాలీ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వీడియోకి ఇంత గైస్. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అయితే వీడియో స్టార్టింగ్ లో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. వీడియో మన ఛానల్ లో ఫస్ట్ టైం ఈ వీడియో లేట్ అయింది అనమాట. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. అయితే ఫైనల్ గా నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, కింద కామెంట్ సెక్షన్ లో హ్యాష్ ట్యాగ్ అని చెప్పేసి ఆ అమ్మాయి పేరుతో పాటు జస్టిస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సీ యు ఇన్ అనదర్ వీడియో. ఆర్జికర్ కాలేజ్ దగ్గర అసలు ఏం జరిగింది, అక్కడ ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి, ఈ అన్నిటికీ కారణం ఎవరు, అసలు ఆ కాలేజ్ లోని బయటపడిన ఇన్సిడెంట్ ఇదే. ఎందుకంటే డైరెక్ట్ గా స్టూడెంట్స్ చూసారు కాబట్టి. బయట పడని ఇన్సిడెంట్లు ఎన్ని ఉన్నాయి, అవి బయటికి రాకుండా ఎవరు ఆపుతున్నారు, కాలేజ్ పొరుగు పోతుందని. సో ఈ వీడియోకి ఇంత గైస్. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.